నేను కూడా కొందరికి అన్యులకి అప్పట్లో నేను చెప్పి ఉన్నాను, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు, మీ విగ్రహాలు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళవు అని చెప్పినప్పుడు చాలా కోపంతో మండిపడిపోయి నాతో కూడా మాట్లాడడం మానేశారు. అయితే నేను అప్పుడు గ్రహించుకోలేకపోయాను, వాళ్ళు ఎందుకు ఇలాగ ఉంటారు, వాళ్ళు ఇంతే అని నేను మనసులో బాధపడి ఊరుకున్నాను. తిరిగి నేనేం తిట్టలేదు, ఏమనలేదు. అయితే మనకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, క్రీస్తుని వాడు సిలువలో ప్రాణం తాను రక్షించుకోలేకపోయాడని, సిలువలు వేసినప్పుడు కూడా అక్కడ అనేక మంది నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించని దొంగ మాట్లాడతాడు. ఆ యొక్క సిలువ వేసినటువంటి యూదులు ఏం చేస్తారు, పిడుగుతులు గుద్దుతారు.